ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే 10th ఫెయిల్ అయిన పిల్లలు కానీ ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లల గురించి ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయిన పిల్లలు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మీ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు చెప్పండి. మీరేమనుకుంటారంటే అమ్మో నా పరువు పోయింది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా పేరెంట్స్ ఏమనుకుంటారు అని మీరు ఆలోచిస్తారు. కానీ మీరు చనిపోతే మీ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు చెప్పండి. మీకు చదువు రాలేదు, మీరు ఫెయిల్ అయ్యారు అంతే. నెక్స్ట్ టైం ట్రై చేయండి, సప్లిమెంటరీ రాయండి, అప్పుడు పాస్ కావచ్చు. లేదా ఫెయిల్ అయితే మీరు దేంట్లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది ఎంచుకొని ఆ వేలో వెళ్ళండి, మీకు స్టడీ అంత రాకపోతే. అంతేగాని వామ్మో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోకండి. తర్వాత మీ పేరెంట్స్ చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళు. మా పిల్లల్ని ఇది చేయాలి అది చేయాలని ప్రతి పేరెంట్ చాలా హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళ పిల్లల మీద. సో మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు చనిపోతే మీ పేరెంట్స్ని ఎవరు చూస్తారు చెప్పండి. మీరు ఏదో 10th ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకొని చనిపోతే తర్వాత మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు? సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫెయిల్ ఎవరైనా అవుతారు, అది కామన్. దాన్ని ఒక లెసన్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. లేదా మీకు స్టడీలో ఇంట్రెస్ట్ లేకుంటే దేంట్లో కరెక్ట్గా ఉన్నారో, ఏ వేలో వెళ్తే మీకు మంచిగా అనిపిస్తుందో, మీరు దేంట్లో పర్ఫెక్ట్ అది చూస్ చేసుకొని అందులో ముందుకు వెళ్ళండి అంతే. ఇంకా కొంతమంది పిల్లలు అయితే మార్క్స్ వస్తాయి, పాస్ అవుతారు, కానీ మార్క్స్ తక్కువ వస్తాయి. వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. అయ్యో మాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, మేము ఎక్స్పెక్ట్ చేసినని రాలేదని ఫీల్ అవుతారు. డోంట్ వరీ, నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రాయండి, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? అంత ఫీల్ కాకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.